ఎనీవేస్ మరి ఇప్పుడు మళ్ళీ ఈటీవీలో నుంచి ఏం ఆఫర్స్ లేవా? లేదండి అడిగారు నాకు, అంటే ఆనెస్ట్గా నాకు డేట్ లేదు, అడ్జస్ట్ అవ్వట్లా. నేను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఈటీవీకి 14 చేశానండి, ఈటీవీకి 12 ప్లస్ 2. ఎందుకంటే బేస్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీకు అక్కడ మంచి సర్కిల్ అసలు ఉంటుంది. ఫ్యామిలీ అండి నాకు. ఇప్పుడు బాపిరెడ్డి గారు కానీ, మూర్తి గారు కానీ, మీ ఫ్యామిలీ. అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా మామూలుగా అందరికి ఓటీపీలు కావాలి, ఇవాళకి ఫిల్మ్ సిటీ నాకు అక్కల. నేను గేట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తా, సార్ వచ్చానా, వాళ్ళు ఫోన్ చేస్తారు ఎత్తేస్తారు నా గేటు. అంటే అంత అంత నాకు అలాంటి ఒక ఇది నాకు ఒక అసోసియేషన్ ఈటీవీతో. అంటే ఇవాళ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే ఓటీపీ అడుగుతారు. అంటే ఇవాళ కూడా పెద్ద హీరోలు వెళ్ళినా ఓటీపీ ఇస్తారు, నాకు అసలు అవసరం లేదు. డైరెక్ట్ గా నా కార్ నెంబర్ చెప్తాను అంతే. అంటే ఒక కొడుకులా అన్నమాట మీరు ఈటీవీ సంస్థ. అంటే నిజంగా అంటే అప్పట్లో నేను చెప్పాగా రామోజీరావు గారు అబ్బాయి నన్ను అనుకునేవాళ్ళు, సుమన్ గారు తమ్ముడు అనుకున్నారు అందరు నన్ను. అంటే అన్ని సీరియల్ ఇచ్చారు ఈ అబ్బాయికి. నిజంగానే అలాంటి టాక్ నడిచింది అప్పట్లో. అవునండి, ఏదో ఏదో అంటే తెలియదు కదా ఊళ్ళల్లో జనరల్ గా ఎలా మాట్లాడుకునే వాళ్ళు అంటే వాళ్ళ అబ్బాయి అంట. సంబంధాలు వచ్చాయండి, నన్ను చౌదరి అనుకుని నాకు సంబంధాలు వచ్చాయి. ఏంటంటే మా వాళ్ళు మా అమ్మాయి ఉంది చూస్తారంటే నేనేమో నేను కాదమ్మా అంటే కాదు మీరు మనోళ్ళే కదా అంటారు. మనోళ్ళు ఏంటంటే నా కమ్యూనిటీ వేరు. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మీ పిల్లలు కూడా ఇప్పుడు మంచి అంటే పెరుగుతున్నారు. నా కొడుకు ఒక బాబు అండి, 10th క్లాస్ ఇప్పుడు. 10th క్లాస్. ఓకే. సో మీ ఏజ్ అంటే 10th క్లాస్ అంటే మీ బాబుని నేను యాక్చువల్గా ఒక ఫంక్షన్ లో చూసాను. ఓకే. అయితే మీ బాబు లైక్ ఇప్పుడు ఎప్పుడైనా అడుగుతుంటారా, డాడీ మీరు చిన్నప్పుడే వెళ్ళిపోయారు కదా ఇండస్ట్రీకి, మరి నన్ను తీసుకెళ్లే ప్లాన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి? లేదండి, వాడికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అప్పుడే. వాడు ఆవిడ కథలు రాసేస్తున్నాడు 10th క్లాస్. వాడు కథలు, వాడు యాక్టర్ అవ్వట డైరెక్టర్ అవుతాను. నేను నీ ఇష్టం రా, బట్ ఏం చెప్పా ఏమన్నా చదువుకో ఫస్ట్. అంటే వాడు ఫస్ట్ లా చేద్దామని, వాడు నెక్స్ట్ క్లాట్కి ప్రిపేర్ అయ్యి వాడు లా చేశాక వాడు డైరెక్టర్ నీ ఇష్టం, అదే ఏమన్నా చేయి, బట్ మినిమం డిగ్రీ ఉండాలి. నా రూల్ అది. అంటే నేను అలా చదువుకుని డిగ్రీ చేసి పీజీ చేసి వచ్చా ఇండస్ట్రీకి. సో అంటే మనకి బేసిక్ గా నా ఉద్దేశం చదువు వాల్యూ ఇస్తుందండి. ఇప్పుడు మా తమ్ముడు సిఎస్ కంపెనీ సెక్రటరీ, వాడు ఎంత మంచి లిరిక్ రైటర్ అయినా ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆ చదువుని చూసారా, బాలాదిత్య సిఎస్, అది అది ఆ గౌరవం ఉంటుంది ఇప్పుడు మనకి చదువుకున్న వాళ్ళకి. సో అలాగే నాకు కూడా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, నేను బిఎస్సి మ్యాథ్స్. సో బిఎస్సి కంప్యూటర్స్ చేసి మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్స్ చదువుకుని ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత ఒక గౌరవం ఉంటుంది చదువుకి. అందుకని మా డిగ్రీలు ఉండడం అనేది అదొక గౌరవం. మా అబ్బాయికి చెప్తా, అరే చదువుకో, నీ ఇష్టం, నువ్వు యాక్టర్ అవుతావా, నువ్వు ఇంకోటి నువ్వు డైరెక్టర్ అవుతావా, నీ ఇష్టం, బట్ ఏదైనా సరే డిగ్రీ అయిన తర్వాత. నిజం సార్, చదువుకి ఆ రెస్పెక్టే వేరు, ఆ గౌరవం ఉంటుంది డెఫినెట్ గా. అండ్ అసలు మీరు ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, లైక్ అంటే సీరియల్స్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి. మూవీస్ పక్కన పెడతాము, ఎక్కువ మీరు వర్క్ చేసింది సీరియల్స్. సో మీ ఫేవరెట్ ఏంటి అన్నిట్లో? అంటే అన్ని అని చెప్పొద్దు. ఫస్ట్ ప్రియాంక అండి, తర్వాత దేవత గోపి, ఈ రెండు చాలా ఫేవరెట్. ఓకే. ఆ తర్వాత లేటెస్ట్ గా కొజ్జా క్యారెక్టర్ చేశా, జమినికి ఆనందరాగం అని, లక్ష్మి క్యారెక్టర్ పేరు. అంటే అన్ఫార్చునేట్లీ ఎక్కువ రోజులు సీరియల్ వెళ్ళలేదు, రేటింగ్ రాక. లాస్ట్ 2022లో వచ్చింది, 23లో ఆపేసాం. అంటే ఎక్కువ ఎపిసోడ్ ఒక 10 months వచ్చింది అది. కానీ అలాంటి పాత్రలకు మంచి గుర్తింపు వస్తుంది. అంటే నా జీవితంలో నేను అంత కష్టపడి చేసింది అదేనండి. అంటే లేడీ గెటప్, అంటే కొజ్జా గెటప్పే, కాకపోతే ఎక్కడా ఓవర్ యాక్షన్ ఉండదు, అంటే ఇవే ఉండవండి. ఒక మదర్, అంటే ఒక హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్, ఆ కొజ్జా లక్ష్మి క్యారెక్టర్ పేరు. దానికి రోజుకి 3 గంటలు మేకప్ పట్టేది నాకు. అంటే మొత్తం వ్యాక్సిన్ చేయించేసుకున్నా, పెడిక్యూర్, మెనిక్యూర్, ఐబ్రోస్. అంటే ఎంత అలవాటు అయిపోయిందంటే నాకు, ఇవాళ మనం తీసుకెళ్తే మీకు చెప్పగలను ఏ డ్రెస్ కి ఏ ఐ లాష్ బాగుంటుంది, ఏ గ్లాస్ బాగుంటుందో, ఏ లిప్స్టిక్ బాగుంటుందో చెప్పగలను. అసలు అంటే మా లక్కీకి మా ఆవిడ అసలు ఏం వాడదు, అసలు మా ఆవిడ టోటల్ నాన్ ఇండస్ట్రీ, అసలు మా ఆవిడ ఇంటర్వ్యూకే రాదు. మాది అయితే తను నాకు పెళ్లికి ముందు తెలుసండి, అరేంజ్డ్ మ్యారేజ్, జాతకాలు చూపించి పెళ్లి చేసుకున్నాం. అంటే మా మిస్సెస్ వాళ్ళ మాయ మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. సో అలా తను నాకు తెలుసు మామూలుగా. అదే అది నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అత్తగారు మామగారికి అండి. ఇట్లా మా ఆవిడకి ఇలా ప్రపోజల్ రాగానే మా ఆవిడ ఏమందంటే మా పేరెంట్స్ తో మాడమని చెప్పి జాతకాలు చూపించారు, కలిసాయి. అప్పుడు మా అత్తగా అంతకుముందు ఒక పెళ్లి చూపులకి వెళ్ళా, అక్కడ నన్ను వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేశారు నన్ను ఇండస్ట్రీ అని. అదే ఇండస్ట్రీ అనేసరికి కొన్ని అపోహలు ఉంటాయి కదా. సో కానీ ఈ నిజంగా దాంట్లో మా అత్తగారు మామగారికి థ్యాంక్స్ అండి. వాళ్ళు వెంటనే ఎంత పాజిటివ్ గా అంటే ఇండస్ట్రీ అయినా పర్లేదు. నేను ఫస్ట్ ఒకటి చెప్పా, అబ్బాయి తెలిసిపోతున్నాడు కదా మంచి అబ్బాయి అని. నేను ఒకటే చెప్పానండి, మా ఇన్లాస్ ఇలాగా ఇలా ఎప్పుడే జాతకాలు చూపించి ఫార్మల్ గా ఇంటికి వస్తారు కదా మాట్లాడడానికి, పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత. అంటే పెళ్లి చూపులు జరగలా, ఎందుకంటే అప్పటికే నా అమ్మాయిని చూశారు, జాతకాలు చూపించారు, ఓకే అనుకున్నాం. వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడడానికి, పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తే ఒకటే చెప్పా. అప్పుడు ఇంకా అత్తగారి మాత్రం అనం కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏమండి నాకు 1,00,000 వచ్చినా ఇదే దీంట్లో ఉంటా, 100 రూపాయలు వచ్చినా ఇక్కడే ఉంటా, మీ అమ్మాయిని బాగా చూసుకుంటా, ఈ నమ్మకుంటే చేద్దాం, పెళ్లి చేసుకుంటా అని చెప్పా. అది నచ్చింది వాళ్ళకి.
వావ్. అంటే నేను ఇదే ప్రొఫెషన్ అండి, నేను మారను. రేపు పొద్దున మీకు పెళ్లి అయిపోయాక ఏమండి బాబు నీకు రావట్లేదు వేషాలు అంటే అడగద్దు నన్ను మీరు. 1,00,000 వచ్చినా ఇక్కడే ఉంటా, 100 వచ్చినా ఇక్కడే ఉంటా. ఓకే. కానీ నేను గంజి తాగుతా, మీ అమ్మకి మాత్రం అన్నం పెడతా. ఓ ఇంకేం కావాలి? అది మీకు ఓకే అంటే చేసుకుంటాను. వాళ్ళు వెంటనే ఓకే అని సార్ గ్యాప్ ఇవ్వాల. ఎక్కడైనా అంటే లైక్ మీ మిస్సెస్ ఎప్పుడైనా చెప్పేవారా ఇండస్ట్రీలో ఎందుకండి అని చెప్పి ఎప్పుడైనా? అసలు లేదండి, డిస్కస్ చేయడం? ఇవాళకి నంబర్ అంటే నేను ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ వే. ఇవాళకి వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అండి. అంటే అది మరి ఎలా ఎంత అంటే ఇవాళ నాకు నా సర్కిల్ చాలా పెద్దది, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, అందులో అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. షీల్ నెవర్ మిస్అండర్స్టాండ్ మీ. ఇవాళకి నాకు ఎవరైనా ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఏమంటే మీకు ఫోన్ వస్తుందో ఇచ్చేస్తుంది, అంత ట్రాన్స్పరెంట్. మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది, రెస్పెక్ట్ ఈచ్ అదర్, ప్రైవసీ. అంటే తనకు కూడా తనడు వర్కింగ్ ఇన్ ఏడీపీ అండి, తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు అంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. వి ఆల్వేస్ ట్రస్ట్ ఈచ్ అదర్. అది స్పేస్ ఇస్తాం, కంపల్సరీగా ఉండాలి సార్, అప్పుడే కదా ఆ బాండింగ్ ఉన్నప్పుడే కదా. అంటే ఆ స్పేస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం పని సజావుగా చేసుకోగలం. అంటే నేను యాక్టింగ్ హ్యాపీగా చేసుకుంటా, ఆవిడ తన వర్క్ చేసుకోగలుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు అది ఇప్పుడు నవ్య డేస్ ఇట్ ఈస్ వెరీ కామన్ సార్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు మీరున్న ఇండస్ట్రీకి డెఫినెట్ గా అది ఎలా ఉంటుందంటే అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా రేపు పొద్దున నా క్యారెక్టర్ ఇలా ఉంది, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎలా చేస్తే బాగుంటుంది కౌశిక్ అని మీకు ఎవరైనా చేయొచ్చు కాల్. కాదండి, బేసిక్ గా కూడా నాకు స్వతహాగా ఫ్రెండ్స్ అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. నేను ఆ విషయం మా వాడికి పెళ్లి ముందు చెప్పేసి నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. దాంట్లో ఎక్కడ మిస్టేక్ ఉండదు కదా సార్, సో డోంట్ వరీ అబౌట్ దట్. అంటే అలా కాదు, బేసిక్ గా ఏంటంటే మా మిస్సెస్ కి అండర్స్టాండింగ్ ఉంది, అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సో అందుకని వి రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ప్రైవసీ. అంటే అసలు అంటే అది ఎప్పుడు అంటే ఆవిడ ఎంత పాజిటివ్ అంటే ఇవాళ షీల్ ఎంకరేజ్ మీ, ఏమంటే మీరు కావాలంటే గ్యాప్ తీసుకోండి, మీకు సినిమాలు ఇష్టం కదా, సినిమాలు ట్రై చేయండి, నేను వర్క్ చేస్తున్నాను కదా. అంటే తను ఎంత ఆప్టమిస్టిక్ అంటే అప్పుడు నేను ఆటోమేటిక్గా డల్ అవుతుంటాం కదా, ఎందుకో సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, లేదండి పని చేయండి, నేను సంపాదిస్తున్నాను కదా, మీరు కొన్ని గ్యాప్ తీసేసుకోండి, ఒక 3 months మానేయండి టీవీ అంటే. అంత సపోర్ట్ నాకు ఇంట్లో. అంటే సో దానివల్ల ఇన్కమ్ ఉంది కదా, ఏంటంటే ఎందుకు స్ట్రెయిన్ అవ్వడం, మీరు డబ్బు సంపాదించడం కోసం ఎందుకు సీరియల్స్ ఒప్పుకోవాలి, డబ్బులు బాగా వస్తాయి బట్ ఎందుకు చేయాలి మీరు అదే టైం సినిమాలు ట్రైన్ ఏంటంటే, కాదమ్మా నేను కనిపించాలి, అవుట్ ఆఫ్ ద సైట్ అవుట్ ఆఫ్ ద మైండ్ అంటారు. సో మార్కెట్ లో ఉండాలి, ఉంటూ చేసుకుంటా. అంటే నేను కౌశిక్ అనే వాడిని మర్చిపోకూడదు ఆడియన్స్. సో అలా అంటే టీవీలో కనిపించాలి, సో టీవీలో కనిపిస్తూ సినిమాలు చేసుకుంటా, మళ్ళీ గ్యాప్ ఇచ్చేయకూడదు. కానీ ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా సార్. పర్లేదండి, దేవుడి దేవల్ల హ్యాపీ. ఒక శ్రీ విష్ణు గారి సినిమా ఒకటి చేస్తున్నాను, ఆయన హీరో, అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ సినిమా ఇంకొకటి లైన్ లో ఉంది, తమిళ సినిమా, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. తమిళ్. సో పర్లేదండి, హ్యాపీ. అంటే దేవుడి దేవల్ల డెఫినెట్ గా సార్. అండ్ మీకు సార్ బాలాదిత్య గారితో మీ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే లైక్ అంటే ఆయనతో నేను మీ గురించి అడిగాను, అన్నయ్య అందరికి ఇష్టడే అంటారు. ఎందుకంటే హీఈస్ వెరీ 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 లైక్ అంటే అసలు వెరీ అంటే మీకు ఏమని చెప్పాలి మీ ఇద్దరు గురించి. లైక్ ఆయన మొబైల్లో నేను మీ నేమ్ చూసాను, ఒక రోజున ఇలానే షూట్ జరుగుతుంది, అన్నయ్య గురించి అంటే మొబైల్ ఇలా చూపించారు, అన్నయ్య మా ఇన్స్పిరేషన్ మొబైల్లో. అంటే తను మిమ్మల్ని చూసి హీస్ యాక్టింగ్ లైక్ అంటే హీస్ యాక్టింగ్ మూవీస్ అండ్ చిన్నప్పుడే మంచి స్టార్ అయినా కానీ ప్రతి విషయంలో ఇప్పటికీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అంటే టచ్ వుడ్ ఇవాళకి మా ఇద్దరి మధ్య ర్యాప్ ఉంటుందండి. ఎలా అంటే ఏదున్నా షేర్ చేసుకుంటారా? ఎనీథింగ్ అండర్ ద సన్. అంటే ఏమున్నా వి బోత్ డిస్కస్ విత్ ఈచ్ అదర్, చేసుకుంటాం. ఎలా అంటే నాకు వాడిని ఎత్తుకోవడం గుర్తు, వాడు పుట్టినప్పుడు నాకు 6 years old when I was born. నాకు అది గుర్తుంది ఇంకా. అంటే ఈజ్ మోర్ లైక్ ఎ సన్ టు మీ. తమ్ముడు అన్నం కన్నా నాకు ఒకటే కొడుకు కదా. అంటే ఇప్పుడు నేను మా ఆవిడ వాడిని అలాగే ఫీల్ అవుతాం. మా అబ్బాయి పేరు శార్దుల్ అండి. సో ఫస్ట్ నేను ఎప్పుడైనా అంటే మా ఆవిడ అంటూ ఉంటుంది, ఫస్ట్ నీ కొడుకు ఫోన్ చేయండి అంటే తమ్ముడిని. అంటే అంత అంటే ముఖ్యంగా మా ఆవిడకి వాడికి బాండింగ్ కూడా, హీ ఫీల్స్ హర్ లైక్ మోర్ లైక్ ఎ మదర్. మా అమ్మ తర్వాత మా ఆవిడని వాడు అమ్మ అనుకుంటాడు. అంటే అంత బాండింగ్ వాళ్ళ ఇద్దరి మధ్య. అంటే నాకు కూడా తెలియదు, ఇవి నంబర్ ఇవాళకి చెప్తున్నాను మీకు, ఎప్పుడు చెప్పలేదు మాట, నాతో ఎప్పుడు చెప్పడు, మా ఆవిడతో షేర్ చేస్తాడు వాడు. వదిన నువ్వు చెప్తావా కొంచెం అన్నయ్యకి, వాడు నాకు చెప్పడు డైరెక్ట్ గా, నాకు మా ఆవిడ ద్వారా వస్తుంటుంది, ఇలా అంటున్నాడు వాడు. ఎందుకంటే నా పెళ్లి టైంకి వాడు ఇంటర్మీడియట్. సో మా ఆవిడ వాడిని యారా అని పిలిచేసాను, సో కొడుకులాగా వాడు ఇంట్లో మా పెద్ద కొడుకులాగా. సో అందుకని ఇవాళకి వాడు ఏదైనా చెప్పాలంటే నాకు అంటే వాడికి నేనంటే గౌరవం, అలాగేనంటే భయం. వాడికి చెప్పడు కదా విషయం, వాడి భయం నేనంటే.
ఎందుకు కొన్ని సిచ్యువేషన్ చెప్పాలంటే మా వాడికి చెప్తాడు, వద్దు కొంచెం అన్నయ్యకి చెప్పొద్దునా అంటాడు. కానీ అల్లరి మీ తమ్ముడు చేస్తే దెబ్బలు మీరు తినేవాళ్ళు అంటగా. అవునండి కదా బాగా ఆ మాట కూడా చెప్పారు. అంటే లైక్ ఎప్పుడైనా కానీ నేను సైలెంట్ గా చేసేవాడిని, అమ్మ అన్నయ్యనే కొట్టేది, అలాంటి విషయాల్లో పాపం ఇప్పుడు తలుచుకుంటే అన్నయ్య పాపం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి. అండ్ ఎప్పుడైనా మీరు గొడవలు పడ్డం లాంటివి జరిగేవా చిన్నప్పుడు కొట్టుకోవడం? ఒక్కసారి జరిగిందండి, మా అమ్మ ఇద్దరిని బెల్ట్ వేసి కొట్టింది, అది ఫస్ట్ అండ్ లాస్ట్. వెరీ నైస్, వెరీ నైస్. ఏరోప్లేన్ కోసం ఇద్దరం మెడ్రాస్ ఎగ్జిబిషన్ లో ఏరోప్లేన్స్ కొనుక్కున్నాం. ఆ ఏరోప్లేన్ అంటే ఇలాగా దీంతో రబ్బర్ బ్యాండ్ వేసే ఏరోప్లేన్, థర్మాకోల్ ఏరోప్లేన్ అండి. అది వాడి విరిగిపోయింది, నా దగ్గర వాడిని తోసే ఇలాగా ఇవ్వనరా అని తోసా. మా అమ్మ చూసింది, చూసి మా నాన్నగారు బెల్ట్ తీసి నన్ను కొట్టింది, వాడిని కొట్టింది. వెరక్ కొట్టినందుకు వాడిని కొట్టింది, వాడిని తోసినందుకు నన్ను కొట్టింది. కొట్టి లైఫ్ లో ఎప్పుడు ఏమున్నా మీరిద్దరు కలిసే షేర్ చేసుకోవాలి, కలిసే ఉండాలి. రేపు పొద్దున మేము తల్లిదండ్రులకి మేము పోతాం, కొన్నేళ్ల తర్వాత మేము చనిపోతాం, మీ ఇద్దరే లైఫ్ లీడ్ చేస్తారు ఫర్దర్ కదా. సిబ్లింగ్స్ అనేది లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ కదా. సో అప్పటి నుంచి ఆ దెబ్బ ఎప్పటికీ లైఫ్ లో నేను మాకు మర్చిపోయాం వాతల్ని. ఒక గొప్ప కవి చెప్పారు నాకు ఒక ఇలానే ఇంటర్వ్యూలో, ఏ దేశం వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు, కానీ ఏ దేశం వెళ్ళినా తోడబుట్టిన వాడు దొరకడు అని చెప్పేసి. అంతే కదండి. అంటే ఆ బాండింగ్ స్పెషల్ అండి, అంటే అనుభవించిన వాడికే తెలుస్తుంది అది. అంటే ఆ అక్క తమ్ముడు గాని, అన్న తమ్ముడు గాని, అన్న చెల్లి గాని, మీ ఇద్దరమే. మాకు పిన్ని కూతుర్లు పెద్దమ్మ కూతుర్లు ఉన్నారు, వాళ్ళతో మేము చాలా క్లోజ్ గా ఉంటాం. అంటే ఇట్స్ మోర్, అంటే మా ఫ్యామిలీ ఇస్ జాయింట్ ఫ్యామిలీ అనమాట. అంటే వి ఫీల్ దర్ ఎమోషన్ ఫీల్ అవుతుంటాం. అంటే ఎంత ఎమోషన్ అంటే అది చెప్పలేం, ఫీల్ అయితే అర్థం అవుతుంది. నాకు మా తమ్ముడుకున్న ఎమోషన్ కూడా అంటే ఎలా అంటే వాడి పెళ్ళే వాడికి పిల్లలు, నాకు పెళ్ళే నాకు కొడుకు, అయినా కూడా స్టిల్ వీ హ్యావ్ దట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇప్పుడు నాకేదో డబ్బు అర్జెంట్గా 5,000 అవసరం అనుకోండి, అరే ఒక 5,000 జీపే చేయి అంటే ఆడతాం, అంత అయిపోయింది. మళ్ళీ వెనక్కి ఇవ్వడం ఉండదు, అప్పులా వెనక్కి ఇవ్వడం ఉండదు. వాడు అన్న ఒక 2,000 ఉందారా అంటే అది కూడా పంపించేస్తున్నా, అంతే ఫినిష్. ఆడి మళ్ళీ గుర్తుపెట్టుకున్నా, అన్న మొన్న 5,000 అవి ఉండదు. అదే ఆ బాండింగ్ అంతే. అంటే ఎలా అంటే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ బాండింగ్ లో వచ్చిన మీ బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా, మీ వైఫ్ కానివ్వండి, వాళ్ళ వైఫ్ ముఖ్యంగా మా మరదలు కూడా ఎంత అండర్స్టాండింగ్ అకామిడేటివ్, అది మా అదృష్టం అంతే. ఇట్స్ మోర్ అండర్స్టాండింగ్ అండి, చాలా అకామిడేటివ్ గా ఉంటుంది. అంటే నేను ముఖ్యంగా మా ఆవిడ గాని వాళ్ళ ఆవిడ గాని మా ఇద్దరి మధ్య రారు, ఏదన్నా వాళ్ళే చూసుకుంటారు, అంతే. అసలు మా దాకా రాదు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళాం అనుకోండి, టికెట్లు నేను కొంటాను, పాపు నాడు కొంటాడు, అలాగే ఉంటుంది. అంటే సాధారణంగా ఇది జరగదు, చాలా చోట్ల ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటారు. జనంగా చూసి చెప్తున్నాను నేను, బయట చాలా చోట్ల చూసాను నేను. అన్నదమ్ములు కూడా చాలా పద్ధతిగా, నాకు కొంతమంది అన్నదమ్ములు తెలుసండి, వాళ్ళు ఎక్కడైనా భోజనానికి వెళ్ళినా కూడా 1/2 చేసేసుకుంటారు. తినేసాక ఫ్యామిలీస్ తో 3,000 10,000 నా దగ్గర అలా ఉండదండి. మేము ఫ్యామిలీ సినిమాకి వెళ్తామండి, నేను టికెట్లు కొనేస్తా, వాడు పాప్కార్న్ కొనేస్తాడు, అంతే అయిపోయి మ్యాటర్ సాల్వ్డ్. అంతే టికెట్లు 2,000 అవి ఉండదు అసలు. అలాగే వాడి బండి నేను తీసుకెళ్తా, పెట్రోల్ కొట్టించేస్తా, నేను బయటికి వెళ్తాను రా కొట్టి, ఓకే. నా బండి డీజిల్ కొట్టించరా, ఓకే, అంతే. ఎందుకు అంతే, ఎందుకు టాపిక్ రాదండి. అంటే వాడేదో నా బండి వేసుకెళ్ళాడు కాబట్టి నేను కొట్టించాలని కాదు, నాకు పాయింటర్ కనిపిస్తుంది అనుకోండి, కొట్టించేస్తా. అరే కొట్టించా అంట, అడు ఎందుకన్నాయి అంటాడు, వాళ్ళే ఓకే. అలాగే నాదేదైనా డీజిల్ తక్కువ ఉంటే వాడు కొట్టించేస్తాడు, అన్నయ్య కొట్టి. వాడు బండి తీసుకెళ్ళిపోయినా కూడా కింద పార్కింగ్ లో కార్ చూస్తాడు, అదేంటనే నువ్వు కారు క్లీన్ చేయించలేదా అని టక్కని తీసుకెళ్ళి చేయించి పెట్టేస్తాడు తీసుకొచ్చి. అలాగే ఉంటుంది, టచ్ వుడ్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నైస్ అండి, మీ ఇద్దరు అనుబంధం కూడా ఎప్పటికీ అలాగే ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని